దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. హెస్కేలు గ్రంథము నేను చదువుతున్నాను పిల్లరా. 36:29 మీకు కరువు రానీక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఇక్కడ మీరు గమనించారా? ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తా అంటున్నాడు. మనుషులకు రాజులకు ఆజ్ఞ ఇచ్చేటువంటి దేవుడు ఇక్కడ ధాన్యమునకే ఆజ్ఞ ఇస్తున్నాడు. ధాన్యమా, నువ్వు తగ్గిపోవద్దు, నా ప్రజలు ఉన్నంత వరకు మేము ఆహారం అందించాలి కనుక మీకు కరువు రాని కానప్పుడు దేవుని ప్రజలతో ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతుంది. దేవుడు తన వాగ్దానం ఎత్తి మాట్లాడుతున్నాడు. నా ప్రజలారా, కరువు ప్రపంచమంతా వినబడొచ్చు. ప్రపంచంలో ఎన్నో రకాలైన కరువులు వచ్చాయి పోయాయి. అయితే కరువు రాబోతున్నప్పుడు మీరు భయపడకండి. నేను మీ కొరకు నేనేం చేస్తానంటే కరువు రానీక ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తాను, అభివృద్ధి పరుస్తాను మిమ్మల్ని. దేవుడు మనల్ని పోషించువాడు, అభివృద్ధి పరచువాడు. ఆయన కరువు రావచ్చు, కరువు కాటకాలు అన్ని చోట్ల ఏర్పడవచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు. నువ్వు ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదో అని వాక్యం సెలవిస్తుంది. ఏ మేలు కొదువై ఉండదట. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొరును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని రాయబడింది. దేవుణ్ణి నమ్మిన, దేవుణ్ణి ఆశ్రయించిన నీకు గాని నీ పిల్లలకు గాని ఆకలి లేకుండా దేవుడు కాపాడుతాను, పోషిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన పోషించే దేవుడై ఉన్నాడు. కొన్ని మార్లు కొన్ని పరిస్థితులు మీ జీవితాలను తారుమారు చేస్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అనుకోకుండా వచ్చి పడినప్పుడు, ఒకవైపు కోర్టు కేసులు కావచ్చు, ఒకవైపు కావాలని మరి అసూయ పరులు మీ మీద కావాలని కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, మీ మనసును బాధించడం, మీ హృదయాన్ని కృంగదీయడం, మీ హృదయానికి గాయం తగిలేటువంటి పనులు జరిగిస్తూ ఉంటారు. కొన్ని శోధనలు బయట నుండి వస్తాయి, కొన్ని శోధనలు ఇంట్లో నుండి వస్తాయి. ఎటు నుండి శోధన వస్తుందో చెప్పలేం. తుఫాను బంగాళాఖాతంలో స్టార్ట్ అయిందా, అరేబియా మహాసముద్రంలో స్టార్ట్ అయిందా, హిందూ మహాసముద్రంలో స్టార్ట్ అయిందా, ఏది ఎక్కడ స్టార్ట్ అయినా తుఫాన్ అనేది అందరికి ఇబ్బంది కలిగిస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆశ్రయించిన నీవు, ఆ క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మీకు ఏ మేలు కొదువై ఉండదో అని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాగ్దానాలకి చేత పట్టుకోండి. ఆయన నాకు కరువు రానివ్వనన్నావు, నాకు అభివృద్ధి కలిగిస్తా అన్నావు. ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ ప్రజలను, నీ పరిశుద్ధులను, దైవ సేవకులను కాపాడబోతున్నావు. ప్రపంచం అంతా క్రైస్తవ వచ్చేస్తున్నాయి, కానీ నేను భయపడను, ఎందుకంటే నువ్వు భయపడొద్దన్నావు. నాకు కరువు రానివ్వనన్నావు. నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని సిద్ధపరచండి. ఏ విధంగా సిద్ధపడాలి ఆ జ్ఞానం అడగండి. జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని నింపాలి. నా ప్రార్థన, పరిస్థితులు బాలేనప్పుడు ఆ పరిస్థితులు జయించే జ్ఞానము ప్రభు దగ్గర అడిగి మనం పొందుకోవాలి. ఆ అభిషేకం కావాలని అడగాలి. ప్రభువా, ఒక నూతనమైన అభిషేకం మనకు రిలీజ్ చేయండి, ఆ విజ్డమ్ మాకు దయచేయండి, ఈ పరిస్థితులను ఎలా జయించాలని. ఈరోజు నేను ఏమీ చేయలేనంటున్నావా? దేవుడు నీకు డబుల్ పోర్షన్ శక్తిని దయచేసి రెండంతల బలమునిచ్చి నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు, సమస్తము సాధ్యమే. అద్భుత ఆశ్చర్యరీతిగా ఇదిగో నీ ప్రజలను దీవించి బలపరచండి. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ప్రార్థించమ్మా. కృంగిపోయిన నా సహోదరుడా ప్రార్థన చేయి. వేదంతో ఉన్నటువంటి ప్రతి ఇల్లు మీ వేదన నుండి మీరు బయటపడబోతున్నారు. బాధించబడుతున్న ప్రతి సహోదర సహోదరి మీ బాధల నుండి ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థించు. ప్రభు, నాకు కరువు రానివ్వనన్నావు తండ్రి. ఎటువంటి కరువు పరిస్థితుల్లో కూడా నువ్వు కాపాడుతానని వాగ్దానం చేశావు. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు నాయన. నిన్ను ఆశ్రయించిన ఈ బిడ్డలను జ్ఞాపం చేసుకునండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.